నిన్న హత్యకు గురైన నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో జరగనున్నాయి. ఈ రోజు ఉదయం నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేయకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామంటున్నారు పోలీసులు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ హత్య వైసీపీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డికి సంబంధించి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ మార్టం వద్ద ఉన్నాం. ఈ సంఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి డిఐజీ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంత్యక్రియలు ఎన్ని గంటలకు జరుగుతాయి? పోస్ట్ మార్టం ఎన్నింటికి పూర్తవుతుంది? ముఖ్యంగా అది లేట్ అవడానికి కారణం ఏమంటే నిన్న మధ్యాహ్నం 11 to 11:30 ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉందండి. దట్ డ్రైవర్ కూడా ఐ విట్నెస్ అండి అక్కడ. సో వెంటనే ఇవ్వలేదు. పోలీస్ హ్యావ్ రిక్వెస్టెడ్ దమ్ every 1 hour to give the complaint, don't make delay అనేసి. But they have given the complaint at 7:30 in the night. So night పోస్ట్ మార్టం జరగడానికి వీల్లేదు కాబట్టి ఇవాళ మార్నింగ్ ఇంక్వెస్ట్ పూర్తయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం మొదలు పెట్టారు. పోస్ట్ మార్టం అవగానే వెంటనే బాడీస్ని పంపించేస్తాం. నారాయణ రెడ్డి హత్యకు ప్రధానంగా పోలీసుల వైఫల్యమే కారణమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల ఆరోపిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఆయన సెక్యూరిటీ అడిగినా సరే ఇవ్వలేదు, గన్ లైసెన్స్ రెన్యువల్ చేయడంలో డిలే చేశారు. We totally deny that one. First of all, MLC elections టైంలో he has deposited the weapons in the వెల్దుర్తి పోలీస్ స్టేషన్. సో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వెపన్స్. ఈయన కూడా తీసుకోవాల్సింది, తీసుకోలేదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అది సెకండ్ థింగ్ ఏమంటే హీ అప్లైడ్ ఫర్ రెన్యువల్ ఆఫ్ ది లైసెన్స్. సో దట్ హ్యాపెండ్ ది లాస్ట్ మంత్ 3rd కలెక్టర్కి అప్లై చేశారు. లాస్ట్ మంత్ 3rd. సో 3rd తర్వాత మాకు 11th మా ఎస్పీ గారికి వచ్చింది, 11th April. సో వచ్చిన తర్వాత అది దట్ హ్యాస్ టు బి వెరిఫైడ్ బై ది డిఎస్పీ, ఇన్స్పెక్టర్ అండ్ ది SHO అండి. సో దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే సార్, హత్యకు సంబంధించి ఎవరైనా నిందితుల ఆధారాలు ఏవైనా దొరికాయి? ఎస్, వీ గాట్ ది డెఫినెట్ క్లూస్. వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ దిస్ కేస్ వెరీ షార్ట్లీ. అంటే ఇది ఫ్యాక్షన్ హత్యగా చూడొచ్చా, లేకపోతే హత్య చేసిన వాళ్ళు ఫ్యాక్షన్ ఇంతకుముందు బాధితులు? అది నిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అన్లెస్ వీ డిటెక్ట్ ది కేస్ అండ్ టెల్ దైర్ కన్ఫెషన్స్, we can't give any comment or any conclusion right now. Okay, thank you. ఇవాళ అంత్యక్రియలకు సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భారీ బందోబస్తు ఏర్పాటు చేశామండి. మా స్పెషల్ పార్టీస్, మా పోలీస్ ఫోర్స్తో పాటు ఏపీఎస్పీ ఫోర్స్ని కూడా తెప్పించుకున్నాము. సో అందువల్ల ఏమంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. థ్యాంక్ యూ. మొత్తం మీద మనం చూస్తే ప్రస్తుతం పోస్ట్ మార్టం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం పూర్తి చేసుకొని చెరుకులపాడుకు వెళ్ళి అక్కడ నుంచి అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.